సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు చాలా డేస్ నుంచి నాకు ట్యాక్స్ పైన ఒక వీడియో చేయి బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు కదా. సో ఇన్ని డేస్ నేను వీడియో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే గైస్, చూడండి, మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండదని, సో అందుకోసం అనేది నేను వీడియో అయితే చేయలే. బట్ గైస్, ప్రతి ఒక్క ట్రేడర్ కి అండ్ ఇన్వెస్టర్ కి ఏంటంటే ట్యాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా? సో అందుకోసమే ట్యాక్స్ గురించి నేను చెప్పకుండా డైరెక్ట్ గా మా సిఎస్ఆర్ తోనైతే మీకు చెప్పిస్తా. హలో అండి, నేను సిఎస్ సునీల్ రెడ్డి. మన సల్మాన్ గారు మన క్లయింట్ తెలుసు, చాలా సంవత్సరాల నుంచి వినో. సో ఈ ఆస్క్ మీ అబౌట్ ద ట్యాక్స్ వీడియో. సో మన ట్రేడింగ్ వాళ్ళకి కానీ ఇన్వెస్టర్స్ కానీ ట్యాక్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏమి ఉంటాయి దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని వీడియో చేయడం జరుగుతుందండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సల్మాన్. సో సార్, మా సబ్స్క్రైబర్స్ కి ఏంటంటే ఒక పెద్ద డౌట్ అనేది ఉంటుంది. అదేంటంటే చూడండి, మా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది లాసెస్ లో కూడా ఉన్నారు అండ్ చాలా మంది ప్రాఫిట్స్ లో కూడా ఉన్నారు. బట్ వీళ్ళకి పెద్ద డౌట్ ఏంటంటే చూడండి, లాసెస్ అయినా సరే ట్యాక్స్ పే చేయాలా, ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలా అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది సార్. సో కొంచెం చెప్పండి. సో సల్మాన్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సింది లాస్ ప్రాఫిట్ కంటే ఫస్ట్ ఐటీఆర్ ఫైల్ చేయాలా లేదా. సో ఎవరైతే ఖచ్చితంగా ఈ స్టాక్స్లో కానీ ఈక్విటీ స్టాక్స్లో కావచ్చు, క్రిప్టోలో కావచ్చు, ఎఫ్ఎన్ఓలో కావచ్చు, ఏ విధమైన ట్రేడింగ్లో టైం స్పెండ్ చేసినా, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేసుకోవడం ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏఎస్ రిపోర్ట్ చేస్తే మీరు ఎంత సేల్ చేశారు, ఈవెన్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 lakh కూడా మనకు రిపోర్ట్ అవుతుంది. మీరు లాస్లో ఉండొచ్చు, ప్రాఫిట్లో ఉండొచ్చు, బట్ సేల్ ఎంత చేశారు, టర్న్ ఓవర్ ఎంత చేశారు అనేది కంప్లీట్గా రిపోర్ట్ అవుతుంది. సో బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ టు ఫైల్ ఐటీఆర్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్లో ఉన్నప్పుడు ఐటీఆర్ చేయాలా లేదా, అసలు బెనిఫిట్ ఏంది, చేయకపోతే ఏంది. సో ఏంటి అంటే మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు అయితే ట్యాక్సెస్ కట్టాలి, దట్ వీ ఆల్ నో, వీ నీడ్ టు ఫైల్. డెఫినెట్గా ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, దానికి అకార్డింగ్గా ట్యాక్సెస్ పే చేసి రిటర్న్స్ ఫైల్ చేయాలి. మరి లాసెస్లో ఉన్నప్పుడు ఎందుకు చేయాలి, ట్యాక్స్ ఏం కట్టాం కదా. ద బెనిఫిట్ ఈస్ మన ఫ్యూచర్ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం మనకు ఒక 2 lakhs లాస్ ఉంది అనుకోండి క్యాపిటల్ గెయిన్స్లో, స్టాక్స్లో. ఫ్యూచర్లో మనం ప్రాఫిట్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టకుండా ఉండాలి అంటే ఈ ఐటీఆర్ ఫైల్ చేస్తేనే, బిఫోర్ డ్యూ డేట్ ఐటీఆర్ ఫైల్ చేసి లాసెస్ని రిపోర్ట్ చేస్తేనే ఐటీఆర్లో మనం ఫ్యూచర్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మన ఫ్యూచర్ ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ప్రాఫిట్ చేసినప్పుడు ఈ లాసెస్ దాంట్లో కవర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం మీకు 2 lakhs లాస్ వచ్చిందండి. ఈసారి ట్యాక్స్ ఏం అప్లికేబుల్ కాదు, డిపార్ట్మెంట్ ఏం మిమ్మల్ని కట్టమని చెప్పదు. బస్ ఐటీఆర్లో మీరు లాస్ట్ చూపించి ఫైల్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 5 lakhs ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ లాస్ ని యూజ్ చేసుకుని రిమైనింగ్ 3 lakhs పైన కట్టాలి. 5 lakhs ప్రాఫిట్ వచ్చింది, పోయినసారి నాకు 2 lakhs లాస్ వచ్చింది, సో నాకు ఇప్పటిదాకా వచ్చిన లాస్ 3 lakhs, ఓవరాల్ ప్రాఫిట్ 3 lakhs, దానిపైన ట్యాక్స్ పే చేయాల్సింది ఉంటుంది. సో ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఇయర్లీ 1 lakh 2 lakh చిన్న ప్రాఫిట్లు అయితే ఉంటారన్నట్టు. సో వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా? సో సల్మాన్, ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారము ఇయర్లీ 4 lakhs ఇన్కమ్ దాటిన ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఓకే, మీకు ఇంకా ఏమీ ఇన్కమ్ లేదు, ఓన్లీ క్యాపిటల్ గెయినే ఉంది, అది కూడా 1 lakh ఉంది అంటే నాట్ మ్యాండేటరీ. టిల్ 4 lakhs నాట్ రిక్వైర్డ్. బట్ నాకు వేరే ఇన్కమ్ ఇంకో 5 lakhs ఉంది, క్యాపిటల్ గెయిన్ ఒక 1 lakh ఉన్నా కూడా రిపోర్ట్ చేయాలి. కంప్లీటెడ్ గా చూస్తే 6 lakhs అవుతుంది కదా. సో ఆ విధంగా. అండ్ ఇంకోటి బెస్ట్ ప్రాక్టీస్, ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ కాకపోయినా ఏఎస్లో రిపోర్ట్ అవుతుంది కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అందరూ ఐటీ రిటర్న్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. మన నోటీసెస్ని అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్కి మీకు లాస్ వచ్చిందా లాభం వచ్చిందని మనం ఐటీఆర్లో డిస్క్లోజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే సేల్ కన్సిడరేషన్, 10 lakhs సేల్ అమ్మారు, సేల్ వాల్యూ ఉంది, మీకు గెయిన్ 1 lakh లాస్ వచ్చుండొచ్చు, అది మీరు చెప్పాలి. డిపార్ట్మెంట్ కి ఏం తెలుసు, మీరు 10 lakhs వాల్యూ ఆఫ్ స్టాక్స్ అమ్మారు అని తెలుసు, అంత అమ్మారు కదా, మళ్ళీ గెయిన్ వచ్చిందా లాస్ వచ్చింది ఏం చెప్పలేదు అని చెప్పే పాయింట్ మీద నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అండర్స్టాండ్ సార్. ఓకే, సో ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేస్తే కూడా ఫీ అనేది ఉంటది కదా. సో అది మినిమం ఎంత ఉంటుంది సార్? మినిమం సిఏ వాళ్ళ దగ్గర అయితే మినిమం 2000 నుంచి 3500 అలా ఉంటుంది. కొంచెం పెద్ద ఫైల్, కాంప్లికేటెడ్ ఎఫ్ఎన్ఓ, స్పెక్యులేటివ్ అలాంటివి ఏమైనా ఉంటే కొంత 5000 వరకు కూడా తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫైల్. బేస్ 2000 నుంచి ఉంటుంది జనరల్ మార్కెట్. సో గైస్, ఇన్నరా? సో మీరు లాసెస్లు ఉన్నా సరే ఐటీఆర్ ఫైల్ చేస్తే ఏంటంటే మీకు బెనిఫిట్. సో మీరు ఈ ఇయర్లో ఎంతైతే లాస్లో ఉన్నారో నెక్స్ట్ ఇయర్ మీరు ఇన్ కేస్ ప్రాఫిట్ చేస్తే ఆ లాస్ అమౌంట్ మీరు చూపించుకొని ట్యాక్స్ని మినిమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. అది పెద్ద బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనకు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎంత గైస్, జస్ట్ ఒక 2000 3000 చిన్న అమౌంట్ అది మనకు చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం చూడండి, మనం చేసేది మొత్తము లీగల్లీ ఉంటుంది. మనం ఏం చేసినా గవర్నమెంట్కి తెలుస్తుంది. మనమేమో మనీ లాండరింగ్ అని
బ్లాక్ మనీ అని అట్లేం చేస్తలేం కదా. సో అందుకోసం లాస్లు ఉన్నా సరే ప్రాఫిట్లు ఉన్నా సరే మనము ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది మనకు బెనిఫిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇంకేం బెనిఫిట్ ఉంటుంది సార్ ఒకవేళ ఇట్లా ఇన్ ఫ్యూచర్ లోన్స్ తీసుకోవడంలో అట్లా హెల్ప్ అవుతుంది అని అంటారు కదా. యా సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా కొంతమంది మీ దగ్గర ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ లో కొంత మేబీ 50,000 1 lakh ప్రాఫిట్ వచ్చిండొచ్చు. బట్ ఐటీఆర్ చేయించుకొని ఇయర్ మనకు 12 lakhs వరకు ట్యాక్స్ లేదు అసలు. 12 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ లేదు. బట్ మనం ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే బిజినెస్ ఉన్నట్టయినా సరే ప్రాఫిట్ తక్కువ ఉంది కదా అంటారు. ప్రాఫిట్ 1 lakh ఉన్నా వేరే బిజినెస్ ఇన్కమ్ అయితే ఉంటుంది. బిజినెస్ ఇన్కమ్ అయితే చూపించుకోవచ్చు. 6 lakhs 7 lakhs లేకపోతే 8 lakhs డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద బిజినెస్ ని బట్టి మనం ప్రాఫిట్ చూపించుకొని ఐటీఆర్స్ చేసుకుంటే ఇప్పుడు మీకు తెలుసు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళగానే ఫస్ట్ అడిగేది ఐటీ రిటర్న్స్. లోన్ అని బ్యాంక్ వెళ్తే ఫస్ట్ మనం చూపించాల్సిన ఐటీ రిటర్న్స్ లేకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళనే లేదు. సో 3 years ఐటీఆర్స్ ఉందా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఆ విధంగా కూడా లోన్స్ పరంగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏదైనా ఏ రకంగా అయినా మనకి ఐటీ రిటర్న్స్ ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈవెన్ దో మీకు లాసెస్ ఉన్నా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. మీరు అమ్మినప్పుడు సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ లాస్ వచ్చి ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs చేశారంటే దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాలి కదా. డిపార్ట్మెంట్ కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇయర్ 10 lakhs చేసావు బట్ ఐటీ రిటర్న్స్ ఏం ఫైల్ చేయలేదు. సో వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? సో ఆ పాయింట్ లో కూడా హై వాల్యూ కొంచెం ట్రేడింగ్ బాగానే చేసేవాళ్ళు, ఇయర్ కి ఒక 10 lakhs అట్లా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, 5 to 10 lakhs మధ్యలో కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కూడా ఐటీ రిటర్న్స్ చేసుకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి కూడా సపోర్టింగ్ ఉంటుంది. సో నా బిజినెస్ ఐటీఆర్ చేశాను, బిజినెస్ లో నాకు ఐటీఆర్ లో 7 lakhs ఇన్కమ్ చూపించాను, నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను ఒక 7-8 lakhs. సో ఇక్కడ నుంచి వచ్చింది అనే సోర్స్ కావాలి. బ్యాంక్ కైనా ఎక్కడికి వెళ్ళినా పేపర్ వర్కే మ్యాండేటరీ అని. మీరు ఎంత సంపాదిస్తున్నా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకు కూడా టర్న్ ఓవర్స్ బాగుంటాయి. టర్న్ ఓవర్ సార్ నాకు ఇంత టర్న్ ఓవర్ అవుతుంది, నేను నా ఇంత ప్రాఫిటబుల్ గా ఉన్నాను అని వెళ్ళి బ్యాంక్ వాళ్ళకి అడిగితే లోన్ ఇవ్వరు. పేపర్ ఎవిడెన్స్ మ్యాటర్. కోర్టులో ఎవిడెన్స్ ఎట్లా మ్యాటర్, బ్యాంక్ వెళ్తే ఐటీఆర్ ఎట్లా మ్యాటర్. ఐటీఆర్ ఉంటేనే నువ్వు సంపాదిస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. దీంతో సిబిల్ స్కోర్ కూడా మంచిగా పెరుగుతుంది కదా ఐటీఆర్ ఫైల్ చేసే. సిబిల్ కి ఇంపాక్ట్ డైరెక్ట్ గా ఉండదు, ఇండైరెక్ట్ గా ఏదైనా ఐటీఆర్ ఉండి ఏదైనా క్రెడిట్ కార్డ్ అలా తీసుకొని కొంచెం రెగ్యులర్ రీపేమెంట్స్ చేసి లేకపోతే చిన్న పర్సనల్ తీసుకొని రీపేమెంట్ చేస్తే ఇండైరెక్ట్ వేలో ఉంటుంది. పర్ఫెక్ట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ పైన కొంతమంది జస్ట్ వీడియోస్ చూస్తారు అన్నట్టు, ట్రేడింగ్ కూడా చేయలేరు వాళ్ళు ఇప్పటి వరకు. బట్ వాళ్ళు బిజినెసెస్ వాళ్ళ డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తే బెటర్ కదా సార్? యా డెఫినెట్గా. ఇప్పుడు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మేబీ ఫ్యూచర్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్లాన్ ఉండొచ్చు. ఫర్ నాలెడ్జ్ పర్పస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండొచ్చు. సో వాళ్ళకి ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వైట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కాబట్టి, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఎక్కడి నుంచి వచ్చని చెప్పాలి కాబట్టి, అండ్ ఆల్సో వాళ్ళు బిజినెస్ చేస్తుంటే ఐటీఆర్ చేసుకుంటే డెఫినెట్ గా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకోటి సార్, మేము ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ పైన మేము క్రిప్టో ఎక్కువ ఫోకస్ చేస్తాం అన్నట్టు సార్. క్రిప్టో కూడా మనకు ఇట్లా లైక్ కొన్ని ఇండియాలో అన్రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో అందులో చేయకుండా మేము టోటల్ గా FIU రిజిస్టర్డ్ ఏదైతే మన గవర్నమెంట్ నుంచి లింక్ అయి ఉంటుందో అదే ప్లాట్ఫామ్స్ లో మేము రికమెండ్ కూడా చేస్తాం. మేము మెయిన్కి ఏంటంటే మేము డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లోనే చేస్తాం, మా ఆడియన్స్ కూడా దాంట్లోనే చేస్తారు అన్నట్టు. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది FIU రిజిస్టర్డ్ అది. సో దాంట్లో మనము డిపాజిట్ చేసినా సరే డైరెక్ట్ గా INR తో చేస్తాం, విత్డ్రా చేసినా INR తోనే వచ్చేస్తుంది. దానికి లైక్ USDT పర్చేస్ చేయడము అలా ఏమి ఉండదు సార్. సో అన్రిజిస్టర్డ్ ఉంటే ఏంటంటే దాంట్లో 30% ఇవ్వాలి, ట్యాక్స్ ఉంటుందని ఒక గవర్నమెంట్ రూల్ ఉంది. బట్ ఇప్పుడు మేము FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ లో చేస్తాం కదా. సో నేను డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా చూసిన దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఏంటంటే 30% ట్యాక్స్ ఇస్ నాట్ అప్లికేబుల్ అని. సో ఇది ఎట్లుంటుంది సార్ చెప్పండి ఒకసారి, FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ లో చేసినా సరే ట్యాక్స్ ఎట్లా ఉంటది దీనికి కూడా ఒకసారి. ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్ సల్మాన్. సో ఈ పాయింట్ గురించి నేను ప్రీవియస్ గా కూడా స్టడీ చేశాను. సో ఏంటంటే యాజ్ పర్ ఇండియన్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం క్రిప్టో మీద ఎంత గెయిన్స్ ఉన్నా 30% ఫ్లాట్. రైట్. ఈవెన్ లాసెస్ కూడా సెట్ ఆఫ్ నాట్ అలౌడ్. ఏ క్రిప్టో పైన మనం గెయిన్ వచ్చినా 30% ఫ్లాట్ రేట్ ఉంది. బట్ ఒకటి ఏంటంటే ఇక్కడ FNO కేటగిరీలో ఇప్పుడు స్టాక్స్ కూడా 2 కేటగిరీలు ఉంటాయి, హోల్డింగ్స్ కేటగిరీ అని ఉంటాయి అండ్ FNO కేటగిరీ ఉంటుంది. సో ఇలానే క్రిప్టో డైరెక్ట్ హోల్డింగ్ కేటగిరీలో కాకుండా FNO కేటగిరీలో తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నువ్వు ఇంతకు నాకు చూపించిన నోటిఫికేషన్ అంటున్నావు కదా less than 30% అని. సో FNO కేటగిరీలోకి వచ్చినప్పుడు అది ఏమవుతుంది అంటే బిజినెస్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్తుంది. అది FNOని బిజినెస్ లాగా చూస్తాం. బిజినెస్ ఇన్కమ్ లోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే రెగ్యులర్ స్లాబ్ రేట్స్ లో టాక్సబుల్ అవుతుంది. లెట్స్ సే మీ ఇన్కమ్ ఒక 4 lakhs ఉంది అనుకోండి,
0%, 4 to 8 5% అలా స్లాబ్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే. బట్ మీరు మేక్ షూర్ చేసుకోవాలి ఏంటంటే మీరు ట్రేడింగ్ క్రిప్టోలో చేస్తున్నప్పుడు అది ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో చేసినప్పుడే. నార్మల్ సెగ్మెంట్ లో వెళ్ళి మీరు నార్మల్ బై చేసి నార్మల్గా సెట్ చేసినప్పుడు గెయిన్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా క్రిప్టో లాగా 30% ఫ్లాట్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఓకే. బట్ ఎఫ్ఎన్ఓ కేటగిరీలో చేస్తే మాత్రం ఆ డిఫరెన్స్ ఉంటుంది. రైట్, రైట్. స్లాబ్ రేట్స్ అప్లికబుల్. ఓకే సార్, పర్ఫెక్ట్ సార్. సో ఇవి సార్ డౌట్స్ ఉండే మా ఆడియన్స్ కి. అండ్ గైస్ ఇంకోటి చెప్తా చూడండి, మీరు ఇప్పుడు విన్నారు కదా ఐటీఆర్ ఫైల్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఏముంటాయి, మీరు లాసెస్లు ఉన్నా ప్రాఫిట్లు ఉన్నా మీరు ఫైల్ చేస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో గైస్ సార్ నెంబర్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేస్తా. సో మీకు ఏం డౌట్ ఉన్నా సార్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేవి ఇంకా క్లారిఫై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు వీడియో చాలా నచ్చింది అని ఆశిస్తున్నా అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్, ఓకేనా? అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ సార్తోనే చిన్న పోడ్కాస్ట్ లాగా అయితే తీసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.